గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః కీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరాప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. ఏది మొదలు పెట్టాలి? శ్రీ సమంచితమయ్యే అది ఓ శరణం చెప్పుతున్నా. ఈరోజు ప్రారంభం కాబట్టి మొత్తం చెప్పేయి, రేపటి నుంచి సరే 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 సరే. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం వ్యోమవద్వహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిపూర్ణమేకమజన్మకి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం
బుద్ధి రూపమ బుద్ధితం త్రికయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతర ఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమానుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజం సుఖం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం పంచ పంచ వృషీక దేహమన చతుష్క పరత్వరం పంచభూత శకామ షట్క సమీర శబ్ద ముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం పంచముద్రషు లక్ష్య దర్శన భావ మాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగత్వరుచుర్వినోద వివర్ధనం సిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం పంచవర్ణ చుచుర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్ని మండల మన్నితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతక్వరం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం తప్త కాంచన దివ్యమాన మహానుమాత్రమరూపకం చంద్రకాంతర తారకైరవ ముజ్వలం పరమాస్వదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజాం సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ వికారకం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై జై వెంకటదాసు హోస్ట్ పెట్టాను, చూసుకో. మధ్యలో జాయిన్ అయ్యేవాళ్ళు మళ్ళీ నేను అటువైపు చూడకుండా. వెంకటదాసు ఉంటానావా? పలకలేదే.
సరేలే. ఇది తీసేసుకోవడానికి ఆహా. సేపు పట్టింది. ఎందుకంటే సరే పెడతాండాలే. ఏంటంటే మధ్యలో డిస్టర్బ్ కాకుండా అందరూ ఒకసారి సమయపాలన ప్రకారం 5కు జాయిన్ అయ్యేటట్టయితే వాళ్ళకు కూడా వినేకి కూడా బాగుంటుంది. అంశము ఇది అర్థమయ్యేకి బాగుంటుంది. మధ్య మధ్యలో వచ్చేవాడు కాకుండా ప్రార్థన అయిపోయే లోపైనా వచ్చేటట్టు ఉండాలి అందరూ. సరే, ప్రథమంగా గురుస్థుతి ఉంది. ఇది గురు పాదుకాష్టవమని శ్రీ ప్రథమంగా రాసినటువంటి శంకరాచార్యుల వారు రాస్తే దానికి కైవల్యాశ్రమానికి చెందిన విజ్ఞాన స్వరూప్ గారు మరియు విద్యాసాగర్ ఇద్దరు కూడా వారి వారి అభిప్రాయాన్ని, విద్యాసాగర్ గారిది ఆఖరిలో వస్తుంది, వీరు తెలిపినటువంటి భావార్థాన్ని మనం చదివేది ఇవాళ మొదలుపెట్టాం. దాంట్లో ప్రథమంగా గురుస్థుతి ఉంది. అది ఒక 20 నిమిషాలు, అర్ధగంట. అది అయిపోయిన తర్వాత అసలుది ప్రారంభం అవుతుంది. గురుస్థుతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మో వాహమస్మి అహం పదార్థరహిత. దానికి తాత్పర్యము, బ్రహ్మమే ఆది గురువు, ఆయనకు నమస్కరించుతున్నాను. బ్రహ్మ విద్యా సంప్రదాయమును అనుసరించి గురు పరంపరకు నమస్కరించుతున్నాను. బ్రహ్మము విష్ణువుకు, విష్ణువు సూర్యునికి, సూర్యుడు యాజ్ఞవల్కునికి, యాజ్ఞవల్కుడు జనకునికి, జనకుడు శుకునికి, శుకుడు సాందీపునికి, సాందీపుడు కృష్ణునికి, కృష్ణుడు ఉద్భవునికి ఈ విధంగా బోధించబడిన శ్రీ బ్రహ్మ విద్యా సంప్రదాయమునకు వంశము అని పేరు. ఇక్కడ వంశము అంటే మామూలుగా మనం అనుకున్నట్టు కాకుండా మన గురు పరంపర అంతటిని ఒక వంశ ఋషిభ్యో అంటే ఈ వంశపటం మనం ఏదైతే మనం పెట్టుకుంటున్నామో ఇప్పుడు అదేమో 400 ఏళ్ళది అనుకోండి. దీనికి ప్రత్యేకంగా పేరు పెట్టారు కాబట్టి సాంప్రదాయం శివరామ దీక్షితులు అక్కడి నుంచి పెట్టుకుంటాను. నిజానికి మనం ప్రార్థనలో పెట్టుకుంటానేదేమో అప్పటి నుంచి పురాణ కాలంలో వేదాల్లో ఎవరైతే ఈ భావాన్ని వ్యక్తపరిచినారో వాళ్ళ దగ్గర నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. అట్లా ఋషిపుంగవులు, ఈ వంశంలోని ఋషిపుంగవులందరికీ ఇప్పటి వరకు కొనసాగి ప్రత్యక్షంగా కానీ నాకు ఉపదేశం ఇచ్చిన గురువు దాకా, అప్పటి నుంచి ప్రత్యక్షంగా నాకు ఉపదేశం ఇచ్చిన గురువు వరకు అందరికీ నమస్కరించున్నాను. వారి ప్రబోధ వలన, వారి కృప వలన సర్వ ఉపద్రవముల నుండి, దశవిధ ప్రళయాల నుండి, జనన మరణ చక్రము నుండి విడుదలై, నిజానికి భ్రాంతుల నుండి విడుదలై, నిజానికి విడుదల కావడం అంటే ఏమిటిది అంటే అట్టి భ్రాంతుల నుండి విడుదలై నిర్విశేషముగానున్న ప్రజ్ఞాన ఘనమనడి స్వరూపుణ్ణి అవుతున్నాను. ప్రజ్ఞానం ఘనీభవించింది అనేది మనకు అందులో వచ్చింది. ఏ దాంట్లో? సర్వవేదాంత శిరోభూషణంలో. ప్రజ్ఞానం ఘనీభవిస్తే వ్యాప్తమైతే మళ్ళీ వ్యాప్తమైన దాని అంతటినీ తెలుసుకునేటువంటి ఎరుక వ్యాప్తమైనట్టు వ్యక్తమవుతుంది. తెలుసుకున్న దానికి ఘనీభవించినటువంటి స్థితిలో ఉన్నది అని దాంట్లో చెప్పబడింది. అక్కడ అదే పదం ఇక్కడ చెబుతున్నారు. ప్రజ్ఞాన ఘనమైనటువంటి స్వరూపుణ్ణి అవుతున్నాను, బ్రహ్మమే నేనగుచున్నాను. అట్టి పరోక్ష అనుభవమయ్యి నిత్య వర్తమానం అవుతుండగా నేను అనే స్ఫురణ రహితము కాగా ఏమి అనుభవమో తెలియట్లేదు. నేననే స్ఫురణ రహితం కాగా ఏమి అనుభవమో తెలియటం లేదు. ఇది ఎరుక విడిచిన స్థితియో బట్టబయలో తెలియటం లేదు. పరమపదమే కావచ్చును. ఆహా, ఏమి గురుకృపా విశేషము. ఇక్కడ మళ్ళా గురు ప్రార్థనకి ఒక మిత్రకందార్థం చెప్పారు. పట్టిది గురుపాదము నే నెట్టిది ప్రారబ్ధ ఫలము నెలవరినై నే బట్టిది గురుమర్మము మది ముట్టిది కైవల్య పదవి ముక్తాసంగుడనై భ్రమలను దొక్కి భక్తియుక్తుడనై వ్యక్తావ్యక్తములను వాదించి భేదించు శక్తి యూని మదిని సత్యము వెన్నోడు రక్తితో బ్రహ్మైక్యమును సంభ్రావమున మేళనము చేసుక
భక్తియుక్తులు దాటినే గురు పరమమూర్తిని గనుతి చేసేదా ముక్తా సంగుడనై భక్తులను భ్రమలను దొక్కి భక్తియుక్తుడనై అని మిత్రకందార్థం ఇచ్చారు. ఇక్కడ దానికి వ్యాఖ్య సత్శిష్యుడినైనటువంటి నేను అశరీరి గురుపాదమును పట్టి తిని జీవరూప ఎరుక నుండి బ్రహ్మరూప ఎరుక వరకు అధిగమించి తిని అవరోహణ ఆరోహణ క్రమంలో అష్టతనువులకు సంబంధించిన ప్రారంధమును సాక్షిగా గ్రహించి తిని బ్రహ్మమనే ఎరుక కూడా లేనిదని గ్రహించి ఆ ప్రారంధములను తోసివేసి తిని ఆ ప్రారంధాన్ని కూడా తోసివేసి తిని సత్యశుద్ధమైనటువంటి నేను అశరీర గురుపాదమును పట్టి జీవరూప ఎరుక నుంచి బ్రహ్మరూప ఎరుక అంటే ఇక్కడ నుంచి వ్యష్టి సమిష్టిల రెండిటికీ ఉన్నటువంటి అఖండ ఎరుక వరకు ఇప్పుడు నేనుగా భావిస్తున్నటువంటి ఈ ఎరుక నుంచి బ్రహ్మాండమంతటా నిండి ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మరూప ఎరుక వరకు అధిగమించి తిని అవరోహణ ఆరోహణ క్రమంలో అష్టతనువులకు సంబంధించిన ప్రారంధమును 8 తనువులుగా చెప్పబడినటువంటి జీవతనువులు ఈశ్వర తనువులుగా చెప్పబడినటువంటి వాటికి ఉన్నటువంటి ప్రారంధమును సాక్షిగా గ్రహించి తిని ప్రారంధం ఇప్పుడు జరుగుతున్నటువంటి జీవునికి ఇప్పుడు జరుగుతున్నటువంటి అవస్థ ఈశ్వరునికైతే సర్వవేళలా జరుగుతున్నట్టు ముందు వెనుకలు అనే కాలాలు లేవు కాబట్టి ప్రారంధంలో జరుగుతున్నటువంటి దాన్ని సాక్షిగా గ్రహించి తిని బ్రహ్మమనే ఎరుక కూడా లేనిదని గ్రహించి ఆ ప్రారంధములను తోసివేసి తిని ఓర్పుతో నేర్పుతో గురుమర్మం ఎరిగి తిని కైవల్య పదవిని సృష్టించి తిని ఆ బలంతో సకల భ్రాంతుల నుంచి విడుదలై తిని గురువు నాకు తోడుండగా వ్యక్తావ్యక్తములను వ్యాపక ఘనరూప ఎరుకలను వ్యాపక అంటే వ్యాప్తి చెందినటువంటి సర్వ విషయాల వైకి ఏ ఎరుక అయితే పోతా ఉందో ఆ ఎరుకను కానీ అఖండంగా ఘనరూపం చెందినటువంటి వ్యాప్తం చెందకుండా ఉండే ఎరుకైనా ఏదైతే ప్రథమంలో సృష్టికి కారణమైనటువంటిది ఉందో అది కూడా ఆ ఎరుకలను 2 రకాల ఎరుకలను కూడా దృశ్యరహితంగాను దృక్రహితంగాను ఎరుకను విడిచితిని. దృశ్యరహితంగా ఇటు చూడబడేది కానీ లేదా భావన చెందబడే దృక్కు చూడబడేదానికి చూసేదానికి దృష్టి ఉండాలి కదా, దృక్కు కూడా లేనటువంటి విధంగా ఎరుకను విడిచితిని. బయలు లక్ష్యంలో ఆనందరసమయ బ్రహ్మజ్ఞానమనడి ఎరుకను నాద బ్రహ్మానుభవ రూప ఎరుకను మీరి ఉంటిని. బయలు లక్ష్యంలో ఏం చేశామంటే ఆనందరసమైనటువంటి బ్రహ్మజ్ఞానం అనేది ఎరుకను నాద బ్రహ్మానుభవ రూపమైనటువంటి ఎరుకను శబ్దంతోనూ ఇటు జ్ఞానం అనే దాంతో ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం అని చెప్పబడినటువంటి ఎరుకను ఆనందరసమయ బ్రహ్మజ్ఞానం అనే ఎరుకను అంటే సచ్చిదానంద స్థితిగా ఉన్నటువంటి ఆ ఎరుకను బ్రహ్మాండంగా ఉన్నటువంటి నాద బ్రహ్మానుభవ శబ్దరూప ఎరుకను అన్నిటినీ మీరి ఉంటిని. పరమమూర్తి యొక్క గురుమూర్తి పాదమును ఆశ్రయించగా గురుమర్మం ఎరిగి సకల ఎరుకలను లేనివిగా గ్రహించితిని. ఎరుకలు ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉన్నప్పటికీ అన్నిటినీ లేనివిగా గ్రహించితిని. అంటే వేరువేరుగా దానికి మనకు బృహద్వాష్టంలో ఎరుక యొక్క నామరూపాత్మకంగా చెప్పబడిన అనేకానికి చెప్పారు. ఆ అనేకంగా చెప్పబడినటువంటి అన్నీ లేనిదిగా గ్రహించి ఉన్నాను. గురు హృదయంలో ఐక్యత సిద్ధించగా భ్రాంతి రహితమై స్వతసిద్ధమైనటువంటి బయలు ఉన్నది ఉన్నట్లుండి పోయాను. ఆ గురు హృదయంలో ఐక్యత సిద్ధించగా ఏమైంది? ఇంకా ఆ గురువు తాను ఒక్కటే అయి ఉన్నటువంటి భావనలో ఉన్నారు. ఇంకా ఏమైందంటే భ్రాంతి రహితమై స్వతసిద్ధమైన బయలు ఉన్నదున్నట్లు పోయాను. స్వతసిద్ధంగా ఉండే బయలులో ఈ విచారణ అంతా లేనెరుక వల్లనే పుట్టింది. లేనెరుకతోనే విచారణ చేసి లేనెరుక యొక్క దాంట్లోనే గురువు వచ్చి బోధించగా ఆ లేనెరుక అనే దాంట్లోనే నేను కూడా విచారం జరిపి ఆ ఎరుకే ఏదైతే జరిపినాదో ఇది లేనిదని ఇద్దరము ఒక్కటైపోయిన తర్వాత లేనటువంటి స్థితిలో ఏమున్నది, ఉన్నది ఒక్కటేననేటువంటి దానితో భావన చెంది ఐక్యత సిద్ధించి భ్రాంతిరహితమై స్వతసిద్ధమైనటువంటి అంటే
స్వతసిద్ధంగా తనకు తానుగా ఈ సృష్టితో నిమిత్తం లేకుండా ఈ ఎరుక కేవలం మధ్యలో వచ్చి తోచినటువంటి దానిగా ఉన్నటువంటి దాన్ని వదిలేస్తే ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదాన్ని గ్రహించి బయలు ఉన్నది ఉన్నట్లుండి పోయాను. ఆహా ఏమి గురుకృపా విశేషము అని మళ్ళా ఒక మిత్రకంద అర్థం చెప్పారు ఇక్కడ. గురుపాద తీర్థమును హృత్సరసిని జలకంబులాడి సద్గురు శేషాత్కర వస్తు భోజనమున పరితృప్తిని పొందువాడే భక్తుడగునన్న కృతకృత్యుడవు ముక్తుడని విన్న యుక్తిగా గురుమర్మ మూహించి మది ముంచి ముక్తికి నెలవైన మూలము గని లోన రక్తితో ఎరుకను ఎరిగియు రంగుగా మది బయలు చేసుక శక్తి కొలది తన్మయుండై శాశ్వతము మది నిలయవాడే భక్తుడగునన్న కృతకృత్యుడవు ముక్తుడని విన్నా అని మిత్రకందార్థం ఇంకోటి కూడా చెప్పారు. మరి ఎక్కడి నుంచి ఏ గ్రంథంలోది అనేది అయితే మిత్రకందార్థాలు ఇంతకుముందు చదివిన వాళ్ళకే తెలవాలి ఇవి. కాబట్టి దానికి వాక్యం ఏంటంటే, అశరీర గురువును శిష్యుడు తీవ్రమైన ఆర్తితో ఆశ్రయించగా బయలై ఉన్నటువంటి గురు శిష్య న్యాయమున లేనెరుకలోనికి మేల్కొనాను. ఆ గురువు అశరీర గురువును శిష్యుడు తీవ్రమైన ఆర్తితో ఆశ్రయించగా ఆల్రెడీ బయలై ఉన్నటువంటి గురు శిష్య న్యాయమున వచ్చి ఆర్తితో వచ్చాడు కాబట్టి తన దగ్గరికి చెప్పడానికి తాను లేనటువంటి అశరీరుడిగా ఉన్నటువంటి ఎరుక తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వ్యవహారములతో తాను సంగత్వం చెందకుండా ఉన్నటువంటి ఎరుక రహితుడైనటువంటి గురువు అయినప్పటికీ మళ్ళీ ఈ గురు శిష్యుని యొక్క ఆర్తిని తీర్చడానికి గురు శిష్య న్యాయంలో లేనెరుకలోనికి మేల్కొన్నాడు. అంటే అంతవరకు నిద్రపోయేవాడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఉన్నాడు గురువు. అంటే అర్థం ఏమిటి అంటే, నిద్రపోయేవానికి ఏ రకమైనటువంటి గాఢనిద్రావస్థలో ఏ రకమైనటువంటి ప్రపంచము లేనట్టుగా ఉన్నటువంటి స్థితి ఎట్లుందో అట్లా గురువు ఏ రకమైనటువంటి తన ముందు జరుగుతున్న వ్యవహారములతో లేకుండా అశరీరుడైనటువంటి గురుమూర్తి ఏమిట్లకు మేల్కొన్నాడంటే ఆ లేనెరుక అనే దాంట్లోకే ఏదైతే తాను విచారం చేసి లేనెరుకను లేని బయలు స్థితి పొంది ఉన్నాడో ఆ గురువు మళ్ళీ లేనెరుకలేకి వచ్చాడు శిష్యుని యొక్క ఆర్తి తీర్చడానికి. గురు కృపావీక్షణం చేత సశిష్యుని హృదయం ఉప్పొంగెను. ఆ గురువు యొక్క కృప చేత ఈ సశిష్యుని హృదయం ఉప్పొంగింది. గురుపాద తీర్థమడి లేని ఎరుకతో నిండి ఉన్న సరస్సులో సశిష్యుడు మునిగి గురువుతో హృదయైక్యత చెంది తన్మయత చెందెను. ఆ గురుపాద తీర్థమని లేనెరుకతో నిండి ఉన్నటువంటి సరస్సులో సశిష్యుడు మునిగిపోయి ఆ గురువుతోనే హృదయైక్యత చెంది తన్మయత్వం చెందాడు. తక్షణమే ఎరుకైనడి భ్రాంతి విడిచెను. అట్టి శిష్యుడే గురుస్వామికి నిజమైనటువంటి భక్తుడు. పరితృప్తి చెందినటువంటి శిష్యుడు సశిష్యుడు కడతేరిన వాడయ్యను. ఆ విధంగా ఆ గురువు యొక్క పాదాలను బట్టి ఆ తీర్థం అనేటువంటి అదే గంగలో తాను కూడా మునిగి గురువుతో హృదయైక్యం చెంది తన్మయత చెందినాడు. ఎప్పుడు ఇంత జరగాలంటే ఇగో ఈయన కదా ముందు బుక్లో మొదట్లో ప్రారంభంలో చెప్పాడే, ఈ విధంగా 12 ఏళ్ళు గురుగారి వద్ద విషయమంతా ఊర్లో ఉన్న తెలుసుకునే కోసం అంటే ఆయన ఇంకా చేసే పని ఏమి ఆయనకు లేదు కాబట్టి ఆయన రిటైర్ అయ్యి అప్పటికే ఉన్నాడు కాబట్టి అప్పటికి సలహాదారుడుగా ఉన్నప్పటికీ కూడా గురువు దగ్గరికి పోయి అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. ఇది ప్రతిరోజు ఇచ్చేసి కొన్ని గ్రంథాలు మీరు తయారు చేసి భక్తులకు శిష్యులకు అప్పచెప్పాల్సి ఉంది కాబట్టి దాన్ని బాధ్యతగా తీసుకోండి అని చెప్తే ఆ ఇద్దరు కూడా అక్కడెక్కడో జాబ్లో ఉన్నటువంటి ఈయన ఇద్దరు కూడా ఆయన దగ్గర లాస్ట్లో ఇద్దరు వాళ్ళ పనులను వదిలిపెట్టి గురువుగారి దగ్గరే ఉన్నారు. ఈ విద్యాసాగర్ రావు గారు ఈయన, ఆ డాక్టర్ అరుణ్ గారు అయితే వారానికి ఒకసారి ఎప్పుడో పోతానట, ఓ రోజంతా అక్కడే గడిపి ఆసుపత్రి మూర్చి అట్లా మిగిలిన వాళ్ళందరూ వచ్చి బోధించే దాంట్లో పాలు పంచుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గురువు గారు ఉన్నట్టే. కాబట్టి అట్లా పూర్తిగా పరితృప్తి చెందినటువంటి వాళ్ళు అట్లా తన్మయత చెందినటువంటి సశిష్యులు నిజంగా గురువుగారి దగ్గర విచారణ జరిపి అట్లా ఉండేవాళ్ళు. నిజ ప్రబోధపడిసిన సశిష్యుడు తిరిగి రాని ముక్తిధామమును చేరే ముందు తనకు మూలమైన కేవల దృక్తి స్థితి యొక్క అద్యంతములను దర్శించెను.
నిజప్రబోధ తెలిసినటువంటి వాడు తిరిగి రాని ధామమున చేరే ముందు తనకు మూలమైనటువంటి కేవల దుఃస్థితి, తనకు మూలం ఏదో దాని ముందు తెలుసుకుని అది లేనిదని తెలుసుకున్న తర్వాత ఇంకా తిరిగి రాని స్థితి వస్తుంది. ఆ దృక్స్థితి ఆద్యంతములు. దృక్స్థితి అంటే చూడడము, చూసిన దాన్ని గ్రహించడము, గ్రహించిన దాంట్లో ఉండే ఏది తెలియబడుతుందో ఆ తెలియబడుతున్నది తెలిసేది తెలుసుకుంటున్నటువంటి వాడు ఎరుకతోనే తెలుసుకుంటున్నాడో ఆ ఎరుక ఏ విధంగా లేనిదో అదంతా గురుమర్మమునంతటి విచారణ ద్వారా తెలుసుకున్న గురుమర్మం ఎరిగిన వాడై ఆ దృగ్రూప అఖండ ఎరుకను, ఆ దృక్రూపంలో ఉండే అఖండ ఎరుకను, మొత్తం సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మాండం అనేటువంటి ఎరుకను, ఖండ ఎరుక అఖండ ఎరుక, జీవుడికి ఉన్నటువంటి ఎరుకను అఖండ ఎరుకగా ఉన్నటువంటి దాన్ని ఎరిగి దానికే సృష్టికి కారణమైన దానికే మూలం లేదని, తనకు తానే లేకనే ఉన్నట్లు తోచనని నిర్ణయించుకొని అశరీరి గురుపాదములను ఆశ్రయించాడు. లేనెరుకగా లేనిదిగా చేసుకుంటలో కృతకృత్యుడైనాడు. బయలయ్యున్న గురువుతో హృదయైక్యత స్థితిని పడిచినాడు. అదంతా విచారణ చేసి తాను అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఈ సృష్టి అనేదే లేనిదని, దాంట్లోనే లేని దాంట్లో నేననేది ఒకటి ఉత్పత్తి అయి ఇదంతటిని చేసింది తనకు తానే లేకనే ఉన్నట్టు తోచినటువంటి అది దాన్ని నిర్ణయించుకొని దానిని వదిలి ఆ గురుపాదములను ఆశ్రయించిన తర్వాత లేనిదిగా తెలుసుకున్నట్లో చేసుకున్నట్లో కృతకృత్యుడైనాడు. అట్టి శిష్యుడు బయలయ్యున్న గురువుతో ఐక్యతాసిద్ధిని పడిచినాడు. సశిష్యుడు అపరోక్షానుభూతి అనేటువంటి ఘనరూప అఖండ ఎరుకను విడిచెను. అది ఏ స్వతసిద్ధమైన బట్టబయలు లేక పరమపదము. ఆహా, ఏమి గురుకృపా విశేషము అని మళ్ళీ ఇక్కడో కందార్థం ఇచ్చినారు. ఈ గురుపార్థనలో భాగంగా జరుగుతుంది ఇది. మొదట ఈ గ్రంథానికి గురుపార్థనగా ఇచ్చినటువంటి ఇవి. ఇంకా ఈ కందార్థం మూడోది. దీంతో గురు ప్రార్థన అయిపోతుంది. గురుపాద కమల యుగలము మరొక ధ్యానించినట్టి మహనీయులకు చిరతర పదవి అనందగు పరమపదం ఎదురవచ్చి పాయక పిలుచున్ నిర్గుణాజ్ఞప్తి జ్ఞేయమై నిల్చున్ వేయి రేకుల మధ్య వెలసియున్న వాని ధీయుతంబుగా నుంచి తెంపార పొందిన గాయకంబగు బ్రహ్మతేజము ఘనాఘనమగు బయలుచేరెడి న్యాయమున క్రియలెల్ల శూన్యము నాకమగు పరతత్వం ఎదురై బాయక పిలుచున్ నిర్గుణాజ్ఞప్తి జ్ఞేయమై నిల్చున్ అనేది మౌమిత్ర కందార్థము. దాని యొక్క వ్యాఖ్య ఏమిటంటే అశరీరి గురువు యొక్క 2 పాదములలో ఒకటి బయలు లక్ష్యంగాను, రెండవది ఎరుకను విడిపించేది గాను. ఆ 2 పాదాలుగా పట్టుకున్నటువంటి ఆ గురువు గారి పాదాలలో ఒకటి బయలు లక్ష్యంగాను, రెండవది ఎరుకను విడిపించేది గాను సశిష్యుడు భావించవలను. ఇట్టి ధ్యానము సహజమయ్యే విధంగా గురుపాద కమలయుగమును ఆశ్రయించవలను. ఈ ధ్యానం ఎట్లా ఉండాలి అంటే ఇది సహజమైనటువంటి స్థితిలోకి రావాలి. ఇంకా ఆ పాదం పట్టినటువంటి శిష్యునికి ఈ ధ్యానం నిరంతరం ఇదే భావనతో ధ్యానముగా ఉండాలి. అది కూడా ఏది సహజంగా ఏ రీతిలో ఉన్న ధ్యానం కూర్చుంటేనే అని కాదు, సహజ స్థితిలోకి ఈ భావము రావాలి. గురువు యొక్క ఒక పాదం బయలు లక్ష్యంగా, రెండవది ఎరుకను విడిపించేదిగా ఉన్నటువంటి 2 పాదాలు అవి. అట్టి ధ్యానం సహజమయ్యే విధంగా గురుపాద కమలయుగమును ఆశ్రయించవలను. మహత్తరమైనటువంటి గురుపాదద్వయమును ఆశ్రయించడం వలన ఆ పరిపూర్ణమే ఎదురు వచ్చి సశిష్యుడి ఎరుకను విడిపించి పరమపదం అందించును. అట్టి స్థితిలో తాను సహజంగా గనక ఆ 2 పాదాల యొక్క అర్థాన్ని ఒకటి ఎరుక నడిపించేదిగా, ఒకటి బయలుగా లక్ష్యంగా ఉండేటిది. ఆ రెండింటి ఎప్పుడైతే తాను సహజమైనటువంటి ధ్యానంగా మలుచుకుంటాడో ఆ గురుపాదాలనిది, అప్పుడు ఆ శిష్యుడు ఆ విధంగా ఆ శిష్యునికి ఆ పరిపూర్ణమే ఎదురు వచ్చి సశిష్యుడి ఎరుకను విడిపించి పరమపదం అందించును. ఆ గురువు రూపంలోనే వచ్చి అందిస్తుంది. సశిష్యుని సగుణ జ్ఞప్తి విడిచిపోవను. సశిష్యుల్లో ఉండేటువంటి గుణములతో కూడినటువంటి జ్ఞప్తి ఏదైతే జ్ఞప్తిగా ఉందో ఇది భావిస్తున్నదంతా విడిచిపోవును, అనగా నిర్గుణం స్థిరమగును. సగుణంగా భావిస్తున్నటువంటి దానివల్ల ఉన్నటువంటి గుణాలతో కూడినటువంటి
కలుగుతున్నటువంటి తనలో కలుగుతున్నటువంటి జ్ఞప్తి అన్నా ఎరుకైనా ఒకటేను, ఆ ఎరుకంతా విడిచిపోవును అనగా నిర్గుణం స్థిరమగును. నిర్గుణం స్థిరమగును. అదే సమయమున ఆ నిర్గుణం స్థిరమైన తర్వాత అంటే నిర్గుణ రూపంలో గుణములతో కూడకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటే ఇక కనపడేది, కనిపిస్తున్నది, తాను చూస్తున్నది లేదు, వ్యవహరిస్తున్నది లేదు. ద్రష్ట, దృష్టి, దృశ్యం అనేటువంటి త్రిపుటే లేదు. లేనటువంటి స్థితిలో తాను నిర్గుణంగా మారిపోతే ఆ స్థితిలో అదే సమయమున బయలు ఉన్నది ఉన్నట్లుండిపోవును. బయలేమో ఉన్నది ఉన్నట్లుంది. అది ఏ ప్రేరణ కలిగించాలా? ప్రేరణ అంతా నీలో కలిగిస్తున్నది ఎరుకే. దానికి కారణమైనదంతా విచారించి లేనిది, అది లేనిదని నిర్ణయించిన తర్వాత నువ్వు గనక గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి వానికి ఏ విషయము తెలియనట్లు ఏ విధంగా ఉందో అదే విధంగా స్వభావ సిద్ధంగా బాహ్యంగా ఉన్నప్పుడు, వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా తెలియబడుతున్నదంతా కలలోని వంటి దానిది అనేది భావన చెంది ఉండాలి. అట్లా బయలేమో ఉన్నది ఉన్నట్లు ఉండిపోతుంది. అది దాని యొక్క సర్వలక్షణం విలక్షణమైంది కాబట్టి లక్షణాలు ఇట్లున్నాయి, ఈ స్థితిలో ఉంటావు, ఇది పోతే అని చెప్పడానికి కూడా లేనిది. అది ఎలాగో యథాతథ స్థితిలోనే అట్లాగే ఉంటుంది. ఎరుక విడిచిపోతే అది ఉన్నది ఉన్నట్లు ఉండిపోవును. సహస్రారముందు అష్టదళ పద్మము యొక్క మధ్యన దుద్దునందు ఆ సహస్రార ధనము దాని మధ్యలో ఉండే 1000 దళముల దాన్ని మనం దాంట్లో విచారించాము సర్వవేదాంత శిరోభూషణంలో. అందులో మధ్యలో ఒక దుద్దు ఉంటుంది. ఆ దుద్దునందు అచలుడైన గురుమూర్తి నెలవై ఉండును. ఆ సహస్రార దళంలో అనే అష్టదళ పద్మం అని చెప్పన్నారే, సహస్రారంలో ఉండేటువంటి అష్టదళ పద్మం, 8 దళాల పద్మం ఒకటి సహస్రారంలో ఉంది. దాన్ని అనేకాలుగా వర్ణించారు. దాంట్లో 1000 దళాలు కూడా వర్ణించారు. దాంట్లో ఉన్నటువంటిదంతా మళ్ళీ మళ్ళీ దాన్ని వివరించుకుంటూ వచ్చి దాని మధ్యలో ఉండే దుద్దు దాకా దాంట్లో చెప్పారు ఆ గ్రంథంలో. ఆ మధ్యలో ఉండే దుద్దే అచలుడైనటువంటి గురుమూర్తి నిలవై ఉన్నాడు. అది అందులోనే ఉన్నాడు. ఆ గురుమూర్తితో హృదయైక్యత చెందిన సశిష్యుడు నిశ్చేష్టుడై బయలురూపుడై ఖండాఖండములుగా మార్పు చెందుచుండెడి ఎరుకను తిరిగిరాని పద్ధతిగా విడిచును. ఎవరైతే ఆ అష్టదళ పద్మంలో మధ్యలో దుద్దునందు అచలుడైనటువంటి గురుమూర్తి నిలవై ఉన్నాడో ఆ గురుమూర్తితో హృదయైక్యత చెందినటువంటి శిష్యుడు. హృదయైక్యత అంటే ఇద్దరికీ ఒకే రకమైనటువంటి ఇంకా ఆ ఏదైతే కలుగుతుందో విచారణ ద్వారా తాము ఒకే రకమైనటువంటి హృదయైక్యత, ఒకే రకమైనటువంటి భావ సంపన్నతతో ఒకటే రకంగా అయిపోయి ఇంకా మళ్ళా ఏది కూడా ఏ భేదము లేనటువంటి స్థితిలోకి హృదయైక్యత చెంది ఆ సత్శిష్యుడు నిశ్చేష్టుడై ఏ చేష్టలు లేనటువంటి వాడై బయలురూపుడై ఖండాఖండములుగా మార్పు చెందుచుండెడి ఎరుకను తిరిగిరాని పద్ధతిగా, మళ్ళీ వచ్చే పద్ధతిగా కాకుండా తిరిగిరాని పద్ధతిగా విడిచును. అట్లా తిరిగిరాని పద్ధతిగా విడవాలి. తిరిగిరాని పద్ధతిగా తన భావనలో జాగ్రత్త అవస్థలో ఉంటూ శరీరంలో ఉంటూ సర్వమును గుర్తిరుగుతున్నప్పటికీ అది లేనిదిగా భావించినటువంటి ఆ శిష్యుడు నిశ్చేష్టుడై ఏ చేష్టలకి తాను సంగమించకుండా ఏ చేష్టలతోనూ తాను ఇది కాకుండా బయలురూపుడైనటువంటి బయలు ఏ విధంగా ఎటువంటి మార్పు లేకుండా ఉందో, గుణరహితంగా ఉందో ఆ విధంగా మార్పు చెందేటి ఎరుకను తిరిగిరాని పద్ధతిగా విడుస్తూ లక్ష్యమైనటువంటి బయలు సాధన చేతగాక ఎరుక విడవటం అనే చేత మాత్రమే సిద్ధించుతున్నది. అట్లా సాధనలతో ఏమీ వచ్చేది కాదు. ఆ సాధనలతో కాకుండా సహజ స్థితిలోకి పొంది ఉండాలి. విచారణ అంతా అయిపోయి కొన్ని ఏళ్ళ బడి విచారణ చేసినప్పటికూ ఈ సాధనతో కాకుండా, సాధన అనేది ప్రారంభ స్థితిలో సాధకుడుగా ఉన్నప్పుడు ఉండమన్నారు. ఏది సాధకుడు వచ్చిన తర్వాతనే చెప్పాను. సాధకుడు నరుడు ఒకడు సంసార బాధ భరించలేక నా ముందుకు వస్తే చెప్పానని కృష్ణప్రభువులు చెప్పినట్లే సాధకుడంతా ఈ ముందు కింది స్థాయిలో తనకు కారణమైనటువంటి జగత్తుకు కారణమైనటువంటి విషయాలను తన మూలం ఏముందా లేదా, ఈ జగత్తు మూలం ఏమిటి, దాంట్లో భావిస్తున్నది ఏమిటి, నేనుగా ఉన్న శరీరం ఏమిటి, శరీరంలో నిత్యమైనది అనిత్యమైనది ఏంది, ఏది దీని అంతటి తెలియబడుతోంది, దేనివల్ల తెలియబడుతోంది, ఈ విషయాలన్నీ సాధకుడుగా ఉన్నప్పుడే
తెలుసుకున్నాం. నిత్యానిత్య వస్తు వివేకం కాడ మొదలుపెట్టి మళ్ళా బ్రహ్మం నేనైతిని అనే దాని వరకు అంతా విచారణ అదే. ఆ విధంగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఎరుకను తెలుసుకున్నటువంటి ఎరుకను విచక్షణ చేత మాత్రమే సిద్ధిస్తాను తప్ప ఆ ఏదైతే సాధన చేసావో తెలియడానికి నువ్వు అదంతా సాధన చేత కాదు. అదంతా తెలుసుకోవడానికి ఉపయోగించినటువంటి ఇది. తెలుసుకున్న తర్వాత ఇక ఎరుక విడిచొడు చేత మాత్రమే సిద్ధించున్నది, పరిపూర్ణమే సిద్ధించున్నది. పరిపూర్ణమే సశిష్యుని తన ఎందు చేర్చుకొని ఉంచుకోను. గురోరుచిష్ట భోజనం అనే పద్ధతిగా గురుకృపా విశేషం చేత గురువు చేత ఆ ఉచ్చిష్ట భోజనం అనేటువంటి పద్ధతిగా ఆ గురువు తిన్నటువంటి ఆహారంలోనే అది ఉంది అనే పద్ధతిగా గురువు యొక్క ఆ గురుకృపా విశేషం చేత సశిష్యుడు అచలుడై స్థిరమగును. ఇది గురుగోప్యం. ఆచరుడై స్థిరమవుతాడు అంటే తాను రహితం చెందేటువంటి పద్ధతిని ఆ గురువు గారు తనకు బోధిస్తారు. అది గురుగోప్యం. అది విచారణ చేత తాను తన గురువు మనం ఇద్దరు దాని మర్మాన్ని తెలుసుకొని లయమయ్యేటువంటి స్థితి అది. అది గురుగోప్యం. ఆహా ఏమి గురుకృపా విశేషము అని అక్కడికి ముగించాడు గురు ప్రార్థన. ఇంకా అసలు గ్రంథం శ్రీ గురు పాదుకాస్తవము. శ్రీ సమంచితమవేయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితం అప్రమేయం అనంత సూర్యమ కల్మషం అనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయ అప్రతర్కం అబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకం అనేది మొదటిది. శ్రీ అనగా ఈశ్వరునికి సంబంధించిన శక్తి, ఈశ్వర సృష్టి అనేటువంటి ఐశ్వర్యమును శ్రీ అని అంటారు. శ్రీ అనేది సగుణానికి సంకేతం. అంచితం అనగా పూజించబడినది. సమంచితము అంటే అంతకంటే పూజనీయం అనేది ఇంకా లేదని అర్థం. అనగా గొప్పదానికంటే గొప్పదైనటువంటి బృహత్ శబ్దవాచ్యమైనటువంటి బ్రహ్మమని అర్థం. అయినప్పటికీ అది అవ్యయము అనగా ఖర్చు కానిది. శ్రీ సమంచితం అవ్యయం. శ్రీ సమంచితం అంటేనేమో అది సగుణానికి, శ్రీ అనేదేమో సగుణానికి సంకేతమైతే అది ఎటువంటిది అంటే అంతకంటే పూజనీయమైనది ఇంక లేదు అని అర్థం. అనగా గొప్పదానికంటే గొప్పదైనటువంటి బృహత్ అయినటువంటి శబ్దవాచ్యమైనటువంటి బ్రహ్మం అని అర్థం. అయినప్పటికీ అది అవ్యయంగా అనగా ఖర్చు కానిదిగా ఉంది. అది అవ్యయమయ్యేది కాదు, వ్యయమయ్యేది కాదు. అది అవ్యయమైనదిగా ఖర్చు కానిదిగా ఉంది. నిర్గుణం అది. గుణమైతే గుణానికి కదలికలు గుణంతో చేసేటివి ఉంటాయి. నిర్గుణంగా ఉంది అది. అట్లా నిర్గుణ బ్రహ్మమై కూడా పూజనీయమైనటువంటి సగుణ బ్రహ్మము ఎవరంటే సద్గురువే. అట్లా నిర్గుణమై కూడా పూజనీయుడైనటువంటి సగుణ బ్రహ్మం ఎవరు అంటే సద్గురువే. సద్గురువే సగుణంలో ఉండి బోధించి ఎరుకనంతా తీసేసిన తర్వాత నిర్గుణంగా నిన్ను మార్చినటువంటి తాను ఆ స్థితిలో ఉన్నప్పటికీ మళ్ళా నీకు బోధించేకి దిగొచ్చి చెప్పాడు కాబట్టి ఆ సద్గురువే. సగుణమందు ఎందుకు అవసరం అంటే ఆ సగుణం ఎందుకు అవసరం అంటే సశిష్యులకు అందుబాటుగా ఉండుట కొరకు. ఆ సగుణంలో ఎందుకున్నాడంటే సత్శిష్యులకు అందుబాటుగా ఉండట కొరకు, అది తెలియజేయట కొరకే ఉన్నది. ఆయనను సద్గురువు యథాతథ స్థితి ఏది అంటే నిర్గుణమే. ఆయన యథాతథ స్థితి ఏది అప్పటికి గురువుకు అంటే ఆల్రెడీ నిర్గుణుడైనటువంటి నిర్గుణ స్థితిలో ఉన్నటువంటి వాడు. సత్శిష్యులకు అందుబాటుగా ఉండే కొరకు మాత్రమే సగుణ రూపుడై ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు బోధించేకి. ఇక అవ్యయం అనగా అవ్యయం అనే పదానికి కింద ప్రత్యేకంగా ఇచ్చారు ఇక్కడ. అవ్యయం అనగా ఖర్చు కానిది. కొన్నాళ్ళకి ఏదైనా సరే తరిగిపోయి కరిగిపోయి నశించి లేకుండా పోతుంది. ఏదైనా కూడా వస్తు రూపకంగా ఏ రూపంలో అన్నా ఉండని అదంతా కాలక్రమేణా పోవడమే. జడంగా ఉండేటువంటి అవి కూడా ఒకప్పటికి పోతాయి, లేకుండా పోతాయి. రాళ్ళు రప్పలు లాంటి కఠినంగా ఉన్నవి కూడా ఏవైనా సరే అట్లా అవ్యయం అనగా ఖర్చు కానిది. కొన్నాళ్ళకి ఏదైనా సరే తరిగిపోయి కరిగిపోయి నశించి లేకుండా పోతుంది. అలా కాకుండా ఉన్నదున్నట్లుండిపోయే దానిని అవ్యయము అంటాం. ఉన్నదున్నట్లు ఏదైతే ఉన్నదున్నట్లు దాంట్లో ఎట్టి మార్పులు, ఎట్టి పరిణామములు, ఎట్టి వికారములు ఏవీ లేకుండా
ఉన్నటువంటి దాన్నే అవ్యయము అంటాం. బయలే అవ్యయము. ఎరుకకు హెచ్చుతగ్గులు మార్పు చెందుతూ ఉంటుంది. మామూలుగా ప్రకాశాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల ప్రకాశాలు మాయా ప్రతిబింబంగా కనిపించేటువంటి ఈశ్వరుడు, అవిద్యగా ప్రతిబింబించేటువంటి జీవుడు, ప్రకాశించే జీవుడు, ఇంతమంది ఇన్ని ఇట్లా ఉన్నారు. వీటన్నిటికీ బింబ ప్రకాశంగా ఏదైతే ఉన్నదో ఆ ప్రకాశం పరమాత్మ ప్రకాశంగా ఉన్నది. ఆ అధిష్టాన ప్రకాశము ఈ ప్రతిబింబ జ్ఞానంగా ఉండే ఈశ్వరునికి కానీ జీవునికి కానీ అగోచరం. అధిష్టాన బింబరూప బ్రహ్మము విషయం కాదు, ఇంద్రియ గోచరము కాదు, అందువలన అగోచరం. ఆ అధిష్టాన ప్రకాశం అనే పరమ ప్రకాశము అని అంటున్నారు. ఈ పైన చెప్పినటువంటి అది అవ్యయముగా ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అది మార్పు చేర్పులు చెందకుండాను, పరిణామములు చెందకుండాను, పరిణామ వికారములు లేకుండాను ఉంది. ఆ హెచ్చుతగ్గులన్నీ జరుగుతున్నదంతా ఎరుకలోనే జరుగుతున్నాయి. హెచ్చుతగ్గులు మార్పు చెందుతూ ఉంటుంది. మామూలు ప్రకాశాలుగా ఉండేటువంటి చంద్రుడు, సూర్యుని ద్వారా, నక్షత్రాల ద్వారా ప్రకాశించేటువంటి దాంట్లో మాయా ప్రతిబింబంగా ప్రకాశించే ఈశ్వరుడు, మళ్ళా అవిద్యగా ప్రకాశించుతున్నటువంటి జీవుడు, ఎవరైతే నేననే అహం చేత నేనుగా భావించబడుకుని గిరిగీసుకొని ఉన్నాడో వెష్టిగా సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరుడు, ఇద్దరు కూడా ప్రతిబింబ ప్రకాశంగానే ఉన్నారు. మొదటిగా ఉన్నటువంటి సృష్టికి కారణమైన పరమాత్మ ప్రకాశం నుంచి కలిగినటువంటి దాంట్లో నుంచినే వీళ్ళకి ఎరుక ద్వారా ఈ విధంగా భావిస్తున్నటువంటి బింబ ప్రకాశంగా ఏదైతే ఉన్నదో అదేమో పరమాత్మ ప్రకాశంగా ఉంటే అవిద్య చేత ఈ రెండుగా ఏర్పడినటువంటివన్నీ వచ్చినాయి. ఈ హెచ్చుతగ్గులన్నీ కూడా ఎరుకకే ఉన్నాయి, అవ్యయంగా ఉన్నటువంటి దానికి లేవు అని చెప్తున్నాడు. ఆ అధిష్టాన ప్రకాశము ఈ ప్రతిబింబ జ్ఞానముగా ఉండే ఈశ్వరునికి కానీ జీవునికి కానీ అగోచరం. ఏదైతే పరమాత్మ ప్రకాశంగా ఉండి సర్వము తెలియబడే కారణంగా ఉందో అది జీవునికైనా ఈశ్వరునికైనా రెండూ కూడా ఎరుకలో ఉన్నటువంటి, ఎరుక ద్వారా తెలియబడుతున్నటువంటి విషయాలుగా ఉన్నటువంటివి ఇవి. ఈ రెండిటికీ కూడా అది అగోచరం. అది గోచరించేటువంటి దానిగా ఉండదు. అది శక్తిగా ఉంది, దాని ప్రకాశం చేత ఇదంతా జరగబడుతుంది అనేది ఈ రెండిటికి విచారణ ద్వారా దీన్ని అధిగమించడమే తప్ప అది అగోచరం. అధిష్టాన బింబరూప బ్రహ్మము విషయం కాదు. అధిష్టానంగా పిలువబడుతున్నటువంటి బింబంగా ఉన్నటువంటి బ్రహ్మము విషయం కాదు, అది ఇంద్రియ గోచరము కాదు. దానికి ఏ విధంగా అనుకుంటే దానికి అధిష్టానంగా పిలువబడుతున్నటువంటి సమిష్టి ఎరుకకు రూపంగా ఏదీ లేదు. జీవుడేమో తాను అనేటువంటి దానితో నేననే తాదాత్మ్యం చెంది శరీరంగా భావించే నామరూపాలను నేను అనుకుంటున్నాడు. అక్కడ బ్రహ్మం అనేది సకల సృష్టికి కారణమై ఉన్నప్పటికీ, దాని ప్రకాశించేత అన్నీ కనబడుతున్నప్పటికీ, తెలియబడుతున్నప్పటికీ విషయంగా లేదు, ఇంద్రియ గోచరంగా కనపడేటట్టుగా లేదు. అందువలన అగోచరం అది. ఆ అధిష్టాన ప్రకాశమునే పరమ ప్రకాశము అంటున్నారు. ఏదైతే అధిష్టాన ప్రకాశంగా ఉండి జీవునికి ఈశ్వరునికి ఇద్దరికీ కూడా అవకాశం ఇచ్చినటువంటి స్థితిలో పరమ ప్రకాశంగా ఉందో, పరమాత్మ చైతన్యంగా, అది పరమ ప్రకాశము అని అంటున్నారు. ఇంకా భేదవర్జితం, ఇందులోనే వాడిండే ప్రతి పదానికి వస్తుంది. ప్రథమ లైన్ లేదంతా మొదటి లైన్లోది అయిపోయింది. పరమ ప్రకాశము గోచరం అనేది. ఇక భేదవర్జితము అంటే భేదం లేనటువంటిది, తేడాలు లేనటువంటిది, ఎక్కువ తక్కువలు లేనటువంటిది, ద్వంద్వములు లేనటువంటిది, ద్విపుటి లేనటువంటిది, అసిపదమై ఉన్నది. భేదవర్జితం అనగా దాని యందు రెండు ఉండవు. రెండు రకాలుగా రెండుగా చెప్పేటివి ఉండవు దాంట్లో. ఇంకా భేదవర్జితంగా ఉంటే భేదంతో వర్జితం అంటే వదిలివేయబడి లేనటువంటిది అని, భేదంగా ఉంది అంటే రెండుగా ద్వంద్వాలుగా ఉంది అని. భేదం లేనటువంటిది, తేడాలు అనేటివి లేనటువంటిది, ఇంకా తేడాలు అనేటివే లేవు, ఎక్కువ తక్కువలు లేనటువంటిది, ద్వంద్వములు లేనటువంటిది, ద్విపుటి చూసేది చూడబడేవాడు కూడా లేనటువంటిది, అసిపదమై ఉన్నది, అదే నేనైతేనేటువంటి అసిపదమై ఉన్నది. భేదవర్జితం అనగా దాని యందు రెండు ఉండవు.
ఏదైతే ఉన్నదో అదే అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది. ఏదైతే ఉన్నది అని భావిస్తున్నామో అది అంతటా నిండి ఒక్కటిగానే ఉన్నది, అనేకంగా లేదు. సాధకులకు అసిపదమే భేదవర్జితం. సాధకుడుగా ఉండేవాడు ఏం చేస్తున్నాడు? విచారణ అంతా తెలుసుకుంటూ పోయిన తర్వాత ఈ అనేకానేకాలుగా ఉన్నటువంటి దాన్ని అంతా విచారణ చేసుకుంటూ పోయి ఖండ ఎరుకలుగా ఉన్నటువంటి భావించినటువంటిదంతా చేసుకుంటూ వెళ్ళి అఖండ ఎరుక దాకా పోయి ఆ అఖండ ఎరుక కూడా లేనిదనేటువంటి దాన్ని తెలిసిన తర్వాత అనేకమైనటువంటి భావనే లేకుండా సర్వవ్యాప్తమైనటువంటి ప్రపంచము, సర్వవ్యాప్తమైనటువంటి జీవులు, వాటి యొక్క ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశము, ఆత్మ ప్రకాశము, సమిష్టిలో ఉన్నటువంటి బ్రహ్మాండంలో ఉండే పరమాత్మ ప్రకాశం అంతటా ఒకటే భావన చెంది ఉన్న తర్వాత ఇక సాధకుని యొక్క అసిపదంగా చెంది తానే ఆ పరమాత్మ ప్రకాశంగా సర్వవ్యాప్తమైన ఒకటి ఉన్నది, ఆ ఒక్కటే దాని తప్ప అన్యం లేనటువంటి స్థితిలోకి అసిపదంగా తెలుసుకున్న తర్వాత ఆ అసిపదమే భేదవర్జితం. భేదం లేనటువంటి ఒకే స్థితి, తానే అది అయి ఉన్నటువంటి స్థితి. తానే అది అయి ఉన్నటువంటి స్థితి ఉన్న తర్వాత మళ్ళా పక్కన ఉన్నటువంటి రెండుగా ఉన్నటువంటి అనేకంగా ఉన్నటువంటి తోచేది అనేదే లేదు. ఏకంగా ఉన్నటువంటి స్థితిలో తానే అయి ఉన్నటువంటి అసిపదం అనే స్థితిలో భేదం అనేది లేకుండా అయిపోయింది. ప్రాపంచిక విషయాలలో అవిద్యా దోషం ఉన్న జీవునికి త్రిపుటి ఉంటుంది. ప్రపంచం అనే విషయాల్లో ఉన్నటువంటి జీవునికి అవిద్యా దోషం అనే అజ్ఞానం చేత త్రిపుటి అనేది ఉంటుంది. త్రిపుటి అంటే ఆ త్రిపుటిలో జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞానము ఆ తెలుసుకునే తెలివి, జ్ఞేయము ఆ తెలియబడినటువంటి విషయం. జ్ఞేయం అంటే ఆ తెలియబడినటువంటి విషయమే జ్ఞేయం. ఈ మూడు ఉంటాయి త్రిపుటిలో. జ్ఞాత ఉన్నాడు, ఆ జ్ఞాత తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం, తెలియబడినటువంటి విషయము ఉన్నాయి, జ్ఞేయం ఉంటాయి. అంటే ఇక్కడ జ్ఞేయమైన విషయాలు ఉంటాయి, అంటే తెలియబడినటువంటి జ్ఞానం చేత ఎరుక చేత తెలుసుకున్నటువంటి తెలియబడినటువంటి విషయాలు ఉంటాయి. విషయ జ్ఞానము, విషయ అనుభవము ఉంటుంది. విషయానికి చెందినటువంటి జ్ఞానం ఏదైతే అది తెలుసుకోవడానికి జ్ఞానం ఉపయోగపడిందో ఆ జ్ఞానము ఉంది. ఆ విషయం చేత తెలియబడినటువంటి అనుభవం కూడా ఉంది. ఆ విషయంతో తెలియబడిన అనుభవం కూడా ఉంది. ఎవరికైతే విషయానుభవం ఉందో, ఎవరికైతే ఆ విషయానుభవం ఉందో వాడే జ్ఞాత. ఆ విషయాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు, విషయాన్ని తెలుసుకుంటున్నటువంటి వాడు జ్ఞాతే. ఎవరికి తెలిసింది ఇది అంటే జ్ఞాతకు తెలిసింది. జ్ఞాత జ్ఞానం ద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు. ఇది త్రిపుటి. ఇంకో త్రిపుటి ఏమిటంటే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. ప్రమాతగా తానున్నాడు, దానికి ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం తెలుసుకోవడానికి ఏది ప్రమేయమో దాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ త్రిపుటి. అట్లా మూడులుగా అనేక విధాలుగా చెప్పబడేవి వస్తాయి. ఈ మొదటిది చెప్పారు కదా ఇప్పుడు. మొదటి త్రిపుటిలో జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం. జ్ఞాత అంటే తెలుసుకుంటున్నటువంటి వాడు, జ్ఞానం అంటే తెలుసుకునే తెలివి, జ్ఞేయం అంటే తెలియబడినటువంటి విషయం. అట్లే ఇక్కడ ప్రమాణము, ప్రమేయము చెప్తున్నాడు. ప్రమాత, ప్రమాణము, ప్రమేయం. ఏదైతే ప్రమాణంగా ఉందో అది, ప్రమేయం దేనివల్ల అయితే తెలుస్తుందో అది. ప్రమాతగా ఎవరైతే తెలుసుకుంటున్నారో ఇది ఆ ప్రమాత. ఈ మూడు పదాలకు మళ్ళీ ప్రమేయమే పరబ్రహ్మ, ప్రమాణమేమో జ్ఞానము, అది బ్రహ్మజ్ఞానం. ప్రమాతేమో జ్ఞాని లేక జ్ఞాత. ఇక్కడ తెలుసు ఇంతకుముందు చెప్పిన త్రిపుటిలో జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము చెప్పినట్టుగా ఇక్కడ ప్రమాతగా ఉండేదేమో జ్ఞాని లేదా జ్ఞాత. తెలుసుకున్నటువంటి జ్ఞాని అయినా, తెలుసుకుంటున్నటువంటి జ్ఞాత అయినా, జ్ఞానిగా ఉన్నటువంటి వాడు ఇక్కడ ప్రమాత. అయితే చెప్తున్నారు ఏమి? ప్రమేయమే పరబ్రహ్మ. ఈ ప్రమేయం ఎవరు అంటే పరబ్రహ్మ. ప్రమాణం ఏది ఆ ప్రమేయానికి అంటే జ్ఞానం. ప్రమాత ఎవరు అంటే తెలుసుకుంటున్నటువంటి వాడు. అదేమిటి అంటే బ్రహ్మజ్ఞానం.
ప్రమాత ఏమో జ్ఞాని, ప్రమేయమేమో బ్రహ్మ. ఆ ప్రమాతకు ఉండేటువంటి అనుభవం ఏంది అంటే ఆ పొందినటువంటి జ్ఞానం, అది బ్రహ్మజ్ఞానం. ఈ త్రిపుటిలో జ్ఞానాన్ని ప్రమాణము అంటారు. ఈ త్రిపుటిలో జ్ఞానం ఏమిటి అంటే ప్రమాణం. జ్ఞానినేమో ప్రమాత అంటారు. జ్ఞానేమో తెలుసుకుంటున్నటువంటి వాడు ప్రమాత. జ్ఞానాన్నేమో ప్రమాణం అంటారు. ఆ జ్ఞేయ వస్తువు అయినటువంటి పరబ్రహ్మని ప్రమేయము అంటారు. తెలుసుకోవడానికి ప్రమేయం కలిగించినటువంటి జ్ఞేయ వస్తువుగా ఉన్నటువంటి పరబ్రహ్మని ప్రమేయము అంటారు. త్రిపుటి ఉన్నప్పుడు ఈ మూడు ఉన్నాయి. త్రిపుటి ఉంటే ఈ మూడు ఉంటాయి. ప్రమాత, ప్రమేయము, ప్రమాణము, ప్రమేయము ఉన్నాయి. అట్టే అక్కడ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఉన్నాయి. ఆ మూడు ఈ మూడు కూడా ఒకటే. ఆ జ్ఞేయ వస్తువు అయినటువంటి పరబ్రహ్మని ప్రమేయము అంటారు. త్రిపుటి ఉన్నప్పుడు ఈ మూడు ఉన్నాయి. అద్వైత సిద్ధాంతంలో బ్రహ్మం ఒక్కటే అన్నప్పుడు, బ్రహ్మ తప్ప అన్యము లేనప్పుడు, ఆ ప్రమేయమైనటువంటి బ్రహ్మకు వేరైనటువంటి జ్ఞానం కానీ, వేరైనటువంటి జ్ఞాత కానీ, సాధకుడు కానీ, జీవుడు కానీ, ప్రమాత కానీ ఉండరు. అద్వైతంలో బ్రహ్మం ఒక్కటే, మిగతాటువంటి లేవు అన్నప్పుడు బ్రహ్మ తప్ప ఇంకా అన్యంగా ఉండేది కానీ, లేదా ఆ దానికి ప్రమేయమైనటువంటి బ్రహ్మకు వేరైన జ్ఞానం, ప్రమేయంగా ఉన్నటువంటి జ్ఞానం కానీ, దానికి చెందినటువంటి జ్ఞాత కానీ, సాధకుడు కానీ, జీవుడు కానీ, ఇక్కడ ప్రమాత అని చెప్పినటువంటి వాడు ఉండడు ఇంకా. అనగా ప్రమాతయే ప్రమేయము, అహము అనేటువంటి ప్రమాతయే. నేనని ఏదైతే అంటోందో ఆ నేననేటువంటి ప్రమాత ప్రమేయమైనటువంటి బ్రహ్మ అయినాడు. మళ్ళా వేరుగా లేడు కాబట్టే అది అద్వైతంలో ఆ విధంగా చెప్పబడింది. ద్వైత సిద్ధాంతంలో బ్రహ్మం ఒక్కటే అన్నప్పుడు ఇంకా ప్రమాత ప్రమేయము రెండూ లేవు. రెండూ లేనటువంటి తానే అసిపదము చెంది తానే బ్రహ్మమైనటువంటి స్థితిలోకి పోయినాడు. కాబట్టి ఈ తెలుసుకునేవాడుగా ఉన్నప్పుడే ఈ ప్రమేయమైనటువంటి బ్రహ్మకి ఉన్నటువంటి జ్ఞానం వేరేగా ఉన్నటువంటి జ్ఞాత కానీ, సాధకుడు కానీ, జీవుడు కానీ, ప్రమాత కానీ ఉండరు. కాబట్టి ఆ ప్రమాతయే ప్రమేయము, అహం అనేటువంటి ప్రమాతయే ప్రమేయమైనటువంటి బ్రహ్మస్థానంలోకి ఉన్నాడు. అది అద్వైతం. మరి ద్వైతము ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ఉన్నటువంటిది ఏదైతే తెలియబడుతుందో ఆ తెలియబడేది అనుభవంగా ఉంటుంది. రెండుగా ఉన్నప్పుడేమో ద్వైతంగా ఉన్నప్పుడు రెండిటి మధ్య ఉన్నటువంటిది ఏదైతే తెలియబడుతూ ఉన్నదో ఆ తెలియబడేది అనేది ఏది తెలియబడుతుందో ఆ తెలియబడేది అనుభవంగా ఉంది ద్వంద్వంగా ఉన్నప్పుడు. ఇప్పుడు తెలుసుకునేవాడు తెలియబడుతున్నటువంటి విషయం. ఇక్కడ బ్రహ్మ విషయంలో బ్రహ్మజ్ఞానమే అనుభవం. బ్రహ్మజ్ఞానం అనేదే అనుభవం. ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటి అనుభవం కూడా ఒక అనుభవాన్ని ఇస్తుంది అక్కడ. దాని పేరే ఆనందం. ఆ బ్రహ్మజ్ఞానం తెలియబడేదంటే ఏదైతే తెలుసుకుంటూ తానే బ్రహ్మముగా ఉన్నాడనే స్థితిలో ఉంటే, తాను బ్రహ్మము అనేటువంటి తెలుసుకున్నటువంటి స్థితిలో ఈ అనుభవాలకి ద్వంద్వాలుగా ఉండేటివి లేదు. కాబట్టి బ్రహ్మజ్ఞానం అనుభవంగా ఉన్నటువంటి వానికి ఆనందం అనేటిదే అనుభవం. అక్కడ ఏమి రెండు ద్వంద్వాలు లేవు. వాటి ద్వంద్వాలు ఉన్నప్పుడు ప్రపంచం తోచబడేది, తెలియబడేది, సుఖము, దుఃఖము, కష్టము, నష్టము, ఈ రకమైనటువంటి ఏ రకమైనటువంటి ద్వంద్వాలు లేనటువంటి స్థితిలో బ్రహ్మానంద స్థితి అనేది ఏదైతే అన్నారో ఆ బ్రహ్మము తానే అయినటువంటి తనకంటే అన్యంగా లేనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఇదంతా కూడా నేను తప్ప నేనే ఆ బ్రహ్మము, అది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి స్థితిలోకి పోయిన తర్వాత ఆ అనుభవం, అటువంటి అనుభవం ఏంది? ఆ అనుభవం పొందినటువంటి దాని పేరే ఆనందం. బ్రహ్మజ్ఞాని యొక్క బ్రహ్మానుభవంతో కలిగేది ఆనందం. బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాని యొక్క ఆ బ్రహ్మ అనేటువంటి అనుభవంలో బ్రహ్మానుభవం, ఆ అనుభవంలో కలిగేది ఏమిటి అంటే విషయం ఆనందం. ప్రమాత, ప్రమాణము, ప్రమేయం అనేటివి త్రిపుటిగా ఉన్నాయి. ఒకటి ప్రమాతగా ఉంది తెలుసుకుంటూ, ఒకటి ప్రమాణంగా ఉంది ఆ తెలుసుకోవాల్సినటువంటివి జ్ఞానంగా. ప్రమేయంగా ఉన్నటువంటిదే ఆ బ్రహ్మము అనేది. దాన్ని తెలియబడినటువంటిది
తెలియబడిన తర్వాత అది తప్ప మరొకటి లేనిదని తెలిసిన తర్వాత ఆ త్రిపుటి రహితమయ్యేసరికి ఏమైందంటే అద్వైతంలో ప్రమాతే ప్రమేయ రూపుడైనప్పుడు, ప్రమాత అంటే తెలుసుకుంటున్నటువంటి వాడే ప్రమేయ రూపుడైనప్పుడు, ఇక ప్రమేయ రూపుడు వేరుగా లేడు, ఇంకా ప్రమేయ రూపుడై వేరుగా లేడు. ఆ తెలుసుకుంటున్నటువంటి వాడే ఆ ప్రమేయుడు, ఆ తెలుసుకుంటున్నటువంటి వాడే జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటి వాడే అదే బ్రహ్మమే అయి ఉన్నప్పుడు అన్యముగా ఉండేటివి. అద్వైతము అంటే ద్వైతమే లేకుండా ఒక్కటిగానే ఉన్నది, ఒక్కటే ఉన్నది అని అన్నప్పుడు రెండు లేవు. ఇంకా అద్వైతం సిద్ధించేసరికి రెండు లేవు. రెండు ఉంటే అక్కడ ఆ రెండింటి మధ్య మళ్ళా జ్ఞానం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. ఆ రెండుగా ఉంటే ఆ రెండింటి మధ్య మళ్ళా జ్ఞానం కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. నేను విషయము అని రెండు ఉంటే నేను అనేదేమో తెలుసుకుంటున్నటువంటి జ్ఞాతగా, పొందుతున్నటువంటి అనుభవం విషయం అని రెండుగా ఉంటే ఆ విషయ జ్ఞానం నాకుంటుంది. ఆ విషయము జ్ఞానము ఆ రెండు తెలుసుకుంటున్నటువంటిది, తెలియబడినటువంటిది నాకుంటుంది. నేను బ్రహ్మ అని రెండు ఉంటే, నేను అంటే జీవుడు, బ్రహ్మ అని రెండు ఉంటే ఆ బ్రహ్మ జ్ఞానం నాకుంటుంది. నేను తెలుసుకుంటున్నా కాబట్టి నేను అని జీవుడిగా భావించబడి, నేను 4 తనువులతో నేను నా జీవుడిగా దీనుకున్నటువంటిదిగా భావించి, బ్రహ్మాండాన్ని మళ్ళా బ్రహ్మంగా భావించి, ఆ రెండుగా భావించి కనుకుంటే ఆ బ్రహ్మ జ్ఞానం నాకుంటుంది. కనుక ప్రమాణము అనేటువంటి జ్ఞానం లేదు. ఏది ప్రమాణంగా చెప్పబడిందో ఆ ప్రమాణంగా ఉన్నటువంటి జ్ఞానం లేదు. ప్రమాతకి ప్రమేయము సాక్షాత్కారం కనుక అయితే, ఎవరైతే తెలుసుకుంటున్నటువంటి ప్రమాతకి జ్ఞాతకి ఆ విషయం గనక సాక్షాత్కారం అయితే, ప్రమేయంగా ఉన్నటువంటిది సాక్షాత్కారమై తానే అది అయి ఉన్నటువంటి స్థితిలోకి ఉంటే, అప్పుడు ప్రమేయమే తానుగా ఉంటే తనకు సాక్షాత్కారమై తన స్వస్వరూపం సాక్షాత్కారమై తానే బ్రహ్మముని తెలియబడినటువంటి స్థితికి వచ్చిన తర్వాత తానే అది అయినప్పుడు ప్రత్యేకంగా ప్రమేయం అనేటువంటిది లేకుండా పోతుంది. ప్రత్యేకంగా ఒకటి ప్రమేయంగా ఉన్నది అనేది విచారణలో తాను అదే అయి ఉన్నాను అని తెలిసేదాకా ఉంది. తెలిసిన తర్వాత లేకుండా పోతుంది. అందువలన అది అప్రమేయం. అప్రమేయం ఇది అద్వైతానికి అర్థం. అద్వైతంలో చెప్పండి అందరికీ ఇది రాసినదే అద్వైతమైనటువంటి అద్వైత గురువు అయినటువంటి శంకరాచార్యులు కాబట్టి ఆయన భావనలోనే చెప్తూ ఉన్నారు. ఇది అప్రమేయం అనేటువంటిది ఏ విధంగా ప్రమేయం అనేది లేకుండా అయిపోయింది. ప్రమాతే ప్రమేయం అయ్యాడు, ప్రమాతే బ్రహ్మం అయ్యాడు, తెలుసుకునే జ్ఞాతే అయ్యాడు బ్రహ్మము అనేటువంటి స్థితిలో. కాబట్టి అప్రమేయం, ఇంకా ప్రమేయం చేసేటువంటిది లేదు ప్రత్యేకంగా, రెండోది లేదు. ఇంకా తానే అదే ఉన్నాడు. తానే బ్రహ్మం అనేటువంటి కారణమైనటువంటి ప్రమేయం తెలియబడే కారణమైనటువంటిది ఏదైతే విషయం ఉందో అది తానే అయి ఉన్నాడు. ఇది అద్వైతానికి అర్థం. ఇప్పుడు దీనిని అచల లక్ష్యంగా చెప్పాలి కదా. ఇప్పుడు దీంతో ఇప్పుడు దాకా చెప్పిందంతా అద్వైత జ్ఞానంలో వాళ్ళు ఎందుకు అద్వైతులుగా చెప్పబడినటువంటి శంకరాచార్యుల వారు రాసినది కాబట్టి ఇది అక్కడ అప్రమేయము అంటే ఎట్లా ప్రమేయం కాదో ప్రమాత అనే జ్ఞానము జ్ఞేయము అని ఏ విధంగా జ్ఞాత అనేవాడు ఒకడు ఉండి వానికి తెలివి ఉండి ఆ తెలుసుకుంటున్న తర్వాత విషయం తెలియబడి జ్ఞాని అయినాడో, తెలియబడినటువంటి విషయం జ్ఞేయమైందో తెలియబడినటువంటిది, అట్లా ప్రమాత ప్రమాణము ప్రమేయం అని చెప్పబడినటువంటి అదే త్రిపుటి ఇక్కడ ఒకటి ప్రమాణంగా తెలివిగా, ఒకటేమో తెలుసుకుంటున్న వాడుగా ప్రమాతగా, ఒకటేమో ప్రమేయంగా ఉంది. ఆ ప్రమేయమే తానే అయినప్పుడు ఆ ప్రమేయం అంటే అసిపదం దాకా విచారణ చేసి సాధకుడు ఆ ప్రమేయంగా ఉన్నటువంటి బ్రహ్మమే తానని అన్నప్పుడు రెండోది లేకుండా అన్యంగా ఒక్కటే ఉంది. అక్కడ ఏమిగా ఉన్నాడు అంటే బ్రహ్మముగా ఉన్నాడు. సాక్షిత్వ స్థితిలో సర్వసాక్షిగా ఉన్నటువంటి స్థితిలో బ్రహ్మము నేనే అనేటువంటి ఎరుకలోనే ఉన్నాడు. అంటే అన్యం అనేటువంటిది లేకుండా ఏకస్థితిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు దానికి అచల లక్ష్యంగా మనం కనుక చెప్పుకోవాలంటే దీనిని అచల లక్ష్యంగా చెప్పాలి కదా. మరి ప్రమేయమైనటువంటి బ్రహ్మ
ఎరుగబడేవాడు. ప్రమేయంగా చెప్పమన్నారే అక్కడ. ఈ తెలుసుకుంటున్నటువంటి జ్ఞాతే, ప్రమాతే, ప్రమాణము అనేటువంటి తెలివి ద్వారా ప్రమేయుడైనాడు, బ్రహ్మమైనాడు అనేటువంటి చెప్పబడినటువంటి దాన్ని అచల లక్ష్యంగా చూస్తే, ప్రమేయమైనటువంటి బ్రహ్మ, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ ఎరుగబడేవాడు, తెలియబడుతున్నటువంటి వాడు. ఆ తెలుసుకొని ఎవరైతే తెలుసుకొని తానే అది అయి ఉన్నానన్నాడే ఆ ఎరుగబడేవాడు. అప్రమేయం అంటే ఎరుగబడని బ్రహ్మ. అప్రమేయంగా ఉండాలంటే తెలియబడకుండా ఉండాలి ఇంకా. ప్రమేయం అనేది తెలియబడేది లేదు. తెలియబడేటువంటి తెలివి కూడా లేనటువంటి స్థితి అది. అట్లా అప్రమేయం అంటే ఎరుగబడని బ్రహ్మ. ఎరుక ఉండి బ్రహ్మ ఎరుగబడేవాడుగా లేడు అక్కడ. ఎరుక ఉండి చెప్పేదేమో ఎరుక తెలియబడుతున్నటువంటి బ్రహ్మగా ప్రమాతగా ఉన్నాడు, తెలియబడేటువంటి బ్రహ్మగా ఉన్నాడు అక్కడ. ఈ అప్రమేయం అంటే ఎరుగబడినటువంటి బ్రహ్మ. ఎరుక ఉండి బ్రహ్మ ఎరుగబడేవాడుగా లేడు. ఎరుకపోతే ఎరుగుట, ఎరుగకపోవుట అనేది రెండూ లేవు. ఎరుక అనేది పోతేనేమో ఎరుక ఎరుకతో ఎరుగుతున్నాను నేను అనేది లేదు. ఎరగబడుతున్నటువంటి వస్తువు ఇది అనేది కూడా లేదు. రెండు లేవు. ఎరుగబడేవాడు కూడా లేడు. ఎరుగకపోతే ఏమవుతుంది? ఎరుగుట, ఎరుగకపోవుట లేదు. ఎరుకరహితమైతే ఎరుగుట, ఎరగబడుట అనేది కూడా లేదు. అట్టి బ్రహ్మను బయలని నిర్వచించడం అయింది. ఎరుగుట, ఎరగబడుట అనేది లేకుండా అయిపోయినటువంటి బ్రహ్మముగా చెప్పబడినటువంటి పరిపూర్ణ పరబ్రహ్మంగా చెప్పబడినది అట్టిది. ఎరుగుట అనేది కానీ ఎరగబడుట అనేది కూడా రెండూ లేవు. దానికి ప్రమేయంగా ఉన్నటువంటి బ్రహ్మముగా ఇప్పుడు చెప్పినటువంటిది, ఇంతకుముందు పైన చెప్పినటువంటిది, తెలియబడుతున్నటువంటి తానే బ్రహ్మమని తెలుసుకుంటున్నటువంటి జ్ఞాతే ఆ స్థితిని పొందాడు కాబట్టి ఆ బ్రహ్మము అనేటువంటిది తెలియబడుతున్నది. ఎరుక లేకుండా అయిపోతే ఎరుగబడేటువంటిది కానీ ఎరుగుతున్నటువంటిది రెండూ లేకుండా ఉన్నదే అట్టి బ్రహ్మను బయలని నిర్వచించడం అయినది. అంటే ఏముంటున్నది అక్కడ? ఇంకేముంది అక్కడ? తెలియబడేకంగా బ్రహ్మకు బదులు బయలు ఉన్నది. ఈ బ్రహ్మం అని చెప్పబడిన దాని బదులు బయలు ఉన్నది. ఏ కదలిక ఘనరూప అఖండ ఎరుక స్వరూపమైనటువంటి ప్రమేయము అప్రమేయంగా మారితే, ఘనరూప అఖండ ఎరుక స్వరూపమైనటువంటిది అంటే ఖండాఖండములుగా ఉన్నటువంటి జీవులుగా ఉన్నటువంటి అనేకంగా ఉన్నటువంటివన్నీ కూడా ఒక్క చైతన్యం అనేటువంటి ఈ జీవులుగా ఉన్నటువంటి ఎరుకలు కాకుండా అఖండ ఎరుకగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమై ఒక్కటిగానే ఉన్నది అనేటువంటి బ్రహ్మము అనేటువంటి స్థితిలోకి చెప్పారే అంతకుముందు. ఆ ఘనరూప అఖండ ఎరుక అప్పుడు జీవుడుగా ఉన్నటువంటిదంతా వ్యాప్తమవుతుందో, ఏదైతే ఏ తెలివితో అయితే సర్వవ్యాప్తమై తాను అనేకంగా అన్నిటినీ అనేకంగా చూస్తూ అనేకంగా తోస్తూ నేననేటువంటిది కూడా రహితమైన తర్వాత ఘనరూపంగా ఉన్నటువంటి అఖండ ఎరుక, బ్రహ్మము తప్ప అన్యం లేనిదనేటువంటి ఎరుక స్వరూపమైనటువంటి స్థితిలో ప్రమేయం అప్రమేయంగా మారితే, అనగా అఖండ ఎరుక లేనిదైతే, అఖండ ఎరుక ఏదైతే అంతవరకు నేనే అది అయి ఉన్నాను అనే స్థితికి పోయిందో, ఆ స్థితిలో అఖండ ఎరుక కూడా లేనిదైతే అక్కడ ఏముంది? ఇంకా బయలే ఉన్నది. అఖండ ఎరుక కూడా లేకుండా అయితే బయలే ఉన్నది. బయలుకు ఆది అంతము లేదు. బయలుకి ఇది ఆది, ఇది పుట్టింది అనే దానికి ఏదైనా సంభవించింది అంటేనే దానికి ఆది ఉంటుంది. మళ్ళీ అది ముగిసింది అంటే ఏ సమయానికి ఎప్పటికైనా దానికి కాలంతో సహా మళ్ళా దానికి అంతము ఉంది. కాబట్టి ఆ పుట్టుక మళ్ళీ పోవడం అనేటువంటి రెండూ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి బయలుకు ఆది అంతము లేదు. అది ఒకసారి ఏర్పడినది, ఒకసారి పోయేది కాదు. బయలు అంటే ఏమి? అంటే ఏమీ లేదు. ఏమీ లేనటువంటి స్థితిలో, సృష్టి కూడా లేనటువంటి స్థితిలో ఏమీ లేకుండా ఎట్లున్నదో ఇట్లా ఉంది అని ఊహించడానికి కాదు, కేవలం భావనలో దాన్ని తెలుసుకోవడం తప్ప బయలుకు ఆదియు అంతము లేదు. అంటే ఏమి అంటే ఆ బయలు అంటే ఏమిటి అంటే మరి బయలు అంటే ఏమీ లేదు, ఏమీ లేనటువంటిది.
ఏమి ఉన్నా ఏ రకంగా ఎన్ని రకాలుగా చెప్పినా అది ఇట్లా అని అంతా కూడా ఎరుకలోనే వస్తుంది. ఏమీ లేనటువంటి స్థితిగా ఉన్నటువంటిది అంటే ఏమీ చెప్పడానికి కూడా వీలు కానటువంటి స్థితి. మామూలుగా కల్మషము అంటే ఆవరణ, విక్షేపము అంటే మలము అనేటివి 3. ఆవరణ, విక్షేపము, మలినం చెందడము అనేవి 3. ఇవి మలత్రయము. మలత్రయము అని చెప్పబడినది కదా మనకు. 3 మలాలు. ఒకటి ఆవరణ అనేది, మళ్ళా దాంట్లో విక్షేపం చెందేది, విక్షేపం చెంది మళ్ళా మలినం చెందినటువంటి అనేకంగా అంతకుముందు ఉన్నటువంటి స్వచ్ఛరూపంలో నుంచి కాకుండా వ్యాప్తమైనటువంటి దాంట్లో లీనమయ్యేది. ఈ 3 ఇవి మలత్రయములు. బయలు లక్ష్యంగా చెప్పినప్పుడేమో కల్మషం అంటే 3 గుణాలు. ఆలస్యంతో చెప్తేనేమో 3 గుణాలతో కూడినటువంటిదేమో ఆల్రెడీ ఆవరణ విక్షేపములం వచ్చే దాని చేత మలినమై ఉంది ఆల్రెడీ. శుద్ధంగా ఉన్న దాంట్లో నుంచి గుణములు కలిసిన తర్వాత అట్లా అయ్యింది. అకల్మషం అంటే త్రిగుణరహితం. 3 గుణాలతో కలవకుండా ఉన్నప్పుడు అవ్యక్తపు స్థితిలో నుంచి వ్యక్తమై మళ్ళీ ప్రపంచ సృష్టికి కారణమైనదని మనం సాంఖ్యంలో తెలుసుకున్నప్పుడు ఏదైతే అంతా అనుకున్నామో ఓంకారం కూడా పుట్టకముందు ఏ విధంగా ఉంది అంటే త్రిగుణములు లేని స్థితిలో ఉంది. వ్యక్తం కాకుండా ఉన్నటువంటి స్థితిలో అవ్యక్తంగా ఉన్నది కూడా వ్యక్తం కావడానికి సంకల్పించినటువంటి తోచిన తర్వాతనే అది ఏర్పడింది. అంతకుముందు కూడా ఉన్నప్పుడు ఆ వ్యక్తం కావడానికి అవ్యక్తంగా ఉన్నది కూడా లేదు. వ్యక్తం కావాలని సంకల్పించింది కూడా లేదు. త్రిగుణరహితంగా ఉంది. 3 గుణాలతో లేనటువంటి స్థితిలో ఉంది. ఇక్కడ అకల్మషం అని వాడినారే ఆ పదానికి చెప్తున్నాడు. అకల్మషం అంటే త్రిగుణరహితం. సాధకుడు త్రిగుణాలను అంటే 3 గుణాలను లేకుండా చేసుకోవడంలో ఆ చేసుకోవడంతోనే ఎరుకపోతుంది. 3 గుణాలు లేకుండా చేసుకుంటే గుణరహితం కావడమే ఎరుకను లేకుండా చేసుకోవడం. ఎరుక విడిచిపోతుంది అప్పుడు. కాలం చూసుకుంటున్నావా లేదా అని. ఆహా, కాలం చూసుకోకుండా పోయినాం కదా. చూసుకోకుండా దీంట్లో నేను దాన్ని ఆఫ్ చేసుకొని దాని వైపు చూడలే. నిన్ను హోస్ట్ పెట్టినా కదా అని అప్పుడప్పుడు చూసుకుంటా అంటే మామూలుగా. సరే, ఇక్కడ నిలబెడదాంలే. రేపు మళ్ళీ ఇటు నుంచి మొదలు పెడితే సరిపోతుంది. మొదటి శ్లోకమే అయిపోలేదు. సరే, మంగళం చెప్పండి. 3 మలములు వాటికి స్టాప్. కార్మిక మలము, మాయామలము, నవమలం. సరే. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురుదేవ్.